హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి చాలా రోజుల తర్వాత విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి అటెండర్ స్థాయి నుంచి క్లర్క్ స్థాయి ఆఫీసర్ హోదా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ ఇలా అందరికీ కూడా ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. 38,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అలా నోటిఫికేషన్ రిలీజ్ అయిందో లేదో మీకు వీడియో అయితే చేస్తున్నాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్మాల్ రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి 10 మందికి కూడా వీడియో అనేది హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ చేసి తప్పనిసరిగా మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఇంకా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. యొక్క విఆర్ఓ ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఈ యొక్క ఉగాది అండ్ అలాగే రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా కేవలం 499 రూపీస్కే 1 year వ్యాలిడిటీతో ఈ యొక్క క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరిగింది. ఇందులో మీకు ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అనేవి అవైలబుల్లో ఉన్నారు. సో మీరు మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇందులో మీకు రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్ మనకి 9,000కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దానికి సంబంధించి 1st April నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. సో ఈ జాబ్స్కి సంబంధించి కూడా మన యాప్లో అయితే కోర్స్ అనేది అవైలబుల్లో ఉంది. చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి. ఇవే కాదు, మీరు వెంటనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి. సో నచ్చితేనే ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నా ఇక్కడ నాకు కాల్ కూడా చేయొచ్చు. సో కాబట్టి వెంటనే ఆర్కే లాజిక్స్ యాప్ మన ఛానల్కి సంబంధించి అఫీషియల్ యాప్ ఇది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. గాయస్, ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇక్కడ మనకి పోస్టుల వారిగా మీకు 1 by 1 ఆ డీటెయిల్స్ అయితే చెప్తాను. మనకి అటెండర్ స్థాయి నుంచి ఆఫీసర్ హోదా వరకు ఉన్నటువంటి జాబ్స్ అన్నింటిని కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ పోస్ట్కి ఆన్లైన్లో అప్లై చేయండి. ముందుగా ఇక్కడ ఆఫీస్ అటెండర్ జాబ్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇక్కడ క్లాసిఫికేషన్ చూడండి. గ్రూప్ సి జాబ్ అంట ఇది. సో ఈ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఎంత సాలరీ ఉంటుంది అంటే లెవెల్ 1 ప్రకారం మనకి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి ప్రజెంట్ ఉన్నటువంటి లేటెస్ట్ పే స్కేల్ ప్రకారం అయితే 30,000కి పైగానే ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 27 years లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. సో క్యాస్ట్ వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి సీనియర్ సెకండరీ అంటే 10+2 అనేది పాస్ అయితే సరిపోతుందంట. అంటే మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, ఎంఈసీ కానీ, హెచ్ఈసీ కానీ ఏదైనా పర్వాలేదు, మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి జాబ్స్ కూడా ఉన్నాయి. సో వీటికి వచ్చేసి ఏంటి అంటే మీరు ఇంటర్ అనేది పాస్ ఉండి టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. 33 years వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ పోస్టులకి కూడా మీకు లెవెల్ 1 ప్రకారం సాలరీ అయితే ఉంటుంది. అంటే 30,000కి పైగానే సాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో సీనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. వీటికి కూడా మీరు ఇంటర్ అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా క్యాండిడేట్స్కి కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్తో పాటు జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. సో జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే సో మనకి ఎవరైతే బీఆర్ బీటెక్ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో సివిల్ లేదా ఎలక్ట్రికల్ విభాగంలో సో వాళ్ళ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. సో వీటికి వచ్చేసి ఏ డిగ్రీ పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 30 years లోపు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నారు. లెవెల్ 2 ప్రకారం మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. అలాగే మనకి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సో వీటికి వచ్చేసి బీఆర్ బీటెక్ కానీ లేదంటే ఎంసీఏ చేసిన వాళ్ళు లేదు అంటే డిప్లొమా వాళ్ళు అలాగే డిగ్రీ వాళ్ళకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో మనకి ఇందులో గ్రూప్ సి ఉద్యోగాలతో పాటు గ్రూప్ బికి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఇందులో మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో మీరు ఏ పోస్ట్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే ఆ పోస్ట్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 28 March నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఆన్లైన్లో
మీరు 27th ఏప్రిల్ లోపు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మీరు అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని సో దానికి రెలవెంట్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అటాచ్ చేసేసి హార్డ్ కాపీ అనేది మీరు పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. దానికి లాస్ట్ డేట్ వచ్చేసి May 6th వరకు అయితే టైం ఇచ్చారు. సో ఆ డేట్ లోపు అయితే అప్లికేషన్స్ అనేవి మీరు పోస్ట్ ద్వారా కూడా పంపాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ కూడా మీరు డెఫినెట్గా చేయాలి అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మనకి ఇక్కడ ఇండియన్ నేషనల్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీకు అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ని కూడా చెప్తాను. సో మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్కి అయితే SC ST PWD EWS ఎక్స్ సర్వీస్ మెన్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే కేవలం 250 పే చేయాలి. సో మిగతా వాళ్ళైతే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసిన తర్వాత మనము అప్లికేషన్స్ ఏ అడ్రస్కి పంపించాలి అంటే ఇక్కడ మనకి అడ్రస్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. ఏ పేజీలో ఉంది అంటే సో మనకి 8th పేజీలో అయితే అడ్రస్ ఇచ్చారు. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, బోల్డ్లో అయితే మెన్షన్ చేస్తారు లెటర్స్ అనేవి. ఆ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారానే మిమ్మల్ని అయితే ఎంపిక చేస్తారు. ఇక్కడ చూడండి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందంటే ఆ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారానే మిమ్మల్ని అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారు. సో మనకి ఎలా సెలక్షన్ చేస్తారు ఏంటి అని చెప్పేసి సో మనకి ఫస్ట్ ఏంటంటే స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో స్టేజ్ 1 ఎగ్జామ్ అయిన తర్వాత మీకు పోస్టులని బట్టి మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్స్ ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. అన్ని పోస్టులకి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇదే కాకుంటే మనకి స్టాండర్డ్ అనేది వేరుగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఆ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీరు అన్నీ కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది పాస్ అయిన తర్వాత పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్ అనేది పాస్ అయితే సరిపోతుంది అనమాట. సో మనకి ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ అయితే ఉండదు. సో మనకి కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఏదైతే భర్తీ చేస్తున్నారో వీటికి సంబంధించి ఇందులో మనకి ఆఫీస్ అటెండర్కి సంబంధించి అలాగే సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి ఇలా ప్రతి పోస్ట్కి సంబంధించి ఇక్కడ మీరు చూడండి మనకి జనరల్ కేటగిరీలో వేకెన్సీ అనేది కేటాయించారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ అటెండర్కి సంబంధించి, సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ ఏజ్ అనేది ఎంత ఉండాలో ఇక్కడ ఇచ్చారు. సీనియర్ అని చెప్పేసి ఏదైతే పోస్ట్ ఉన్నాయో సో వాటికి మాత్రమే 33 years లోపు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి గ్రూప్ బికి సంబంధించి పోస్టులు కూడా ఉన్నాయి కదా, సో వీటికి వచ్చేసి కూడా ఇక్కడ జనరల్ కేటగిరీలో వేకెన్సీ అనేది కేటాయించడం అనేది జరిగింది. సో మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అయితే సో మనకి రావడం జరిగిందనమాట. సో ఇది మనకి గోవాలో అయితే ఉంటుంది. సో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి మన స్టేట్లో 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఆ యొక్క రీజనల్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. లైక్ మన తెలంగాణకి వచ్చేసేమో వరంగల్లో ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసేమో తిరుపతిలో ఉంది. ఇలా చాలా చోట్ల ఈ సంస్థకి ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా. ఫస్ట్ మనం ఇక్కడ జాబ్ చేయాలి ఒక 1 year, తర్వాత మనం మన సొంత రాష్ట్రాలకి చక్కగా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఫస్ట్ మనకి ఒక 1 year కష్టపడితే తర్వాత మనము హ్యాపీగా అయితే ఉండొచ్చు అనమాట. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి సో ఎట్టి పరిస్థితులు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. కేవలం ఇంటర్ మాత్రమే అర్హత కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ మీకు ఎలాంటి 2 ఎగ్జామ్స్ లేవు, మీకు ఒకటే ఎగ్జామ్ ఉంది. దాని తర్వాత మీకు పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో చూసుకోండి. మనకి ఇక్కడ చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అయితే వస్తాయి. మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. 1/4 నెగటివ్ విధానం అయితే ఉంటుంది, అది గమనించండి. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు అన్ని డీటెయిల్స్ అయితే కవర్ చేశాను కదా. సో ఇంకా మీకు మన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై అయితే చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.